రెండుసార్లు మున్సిపల్ చైర్పర్సన్గా, కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జిగా అందరితో స్నేహంగా మెలిగి పట్టణ అభివృద్ధికి నిస్వార్థంగా పార్టీలకు అతీతంగా సేవలందించిన గొప్ప నాయకురాలు దేవరపల్లి రాజేశ్వరి అని రాజకీయ ప్రముఖులు కొనియాడారు. పిఠాపురం మున్సిపల్ తొలి మహిళా చైర్పర్సన్ దివంగత దేవరపల్లి రాజరాజేశ్వరి 16వ వర్ధంతి కార్యక్రమాన్ని పిఠాపురంలో ఆమె సోదరుడు పిసిసి సభ్యులు మేడేది శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఘనంగా జరిపారు. వైఎస్ఆర్సీపీ పిఠాపురం ఇన్ఛార్జ్ పిఎస్సి సభ్యురాలు వంగ గీతా విశ్వనాథ్, వైఎస్ఆర్సీపీ స్టేట్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ సభ్యులు గండేపల్లి బాబీ, కాంగ్రెస్ పార్టీ కాకినాడ జిల్లా అధ్యక్షుడు మాదేపల్లి సత్యానందరావు, జనసేన పార్టీ నాయకులు, ఇతర ప్రముఖులు హాజరయ్యారు. ఈ సందర్భంగా స్థానిక రాజా రామ్మోహన్ రాయ్ మున్సిపల్ పార్కులో ఉన్న దేవరపల్లి రాజేశ్వరి విగ్రహానికి వారంతా పూలమాల వేసి ఘనంగా నివాళి అర్పించారు. సందర్భంగా ఆవిడ పట్టణానికి నిస్వార్థంగా చేసిన సేవల్ని మననం చేసుకుంటూ పార్టీలకు అతీతంగా అందరూ రాజకీయ నాయకులు, పుర ప్రముఖులు అందరూ కూడా ఇచ్చేసి ఆవిడ ఈ పట్టణానికి అందించిన సేవల్ని ఓ రకంగా ఆవిడ్ని అజాత శత్రువుగా ఎవరు కూడా ఆవిడ్ని ద్వేషించరు. అందరితోటి అంత కలుపుగోలుగా అంత ఇష్టంగా ఆవిడ రాజకీయాల్లో మెలిగారు. కాంగ్రెస్ పార్టీ ద్వారా ఆవిడ 2 సార్లు చైర్పర్సన్ పదవి, 1999 నుంచి 2004 వరకు ఆవిడ ఈ పిఠాపురం నియోజకవర్గానికి ఇన్ఛార్జిగా కూడా పార్టీకి పనిచేసి పార్టీని ఆవిడ నడిపించిన తీరు, కార్యకర్తలతో ఆవిడకున్న సంబంధాలు, ఈ సందర్భంగా ఆవిడ సేవలను గుర్తు చేసుకుంటూ ఈ 16వ వర్ధంతిని ఘనంగా నిర్వహించడం జరిగింది. వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జి వంగ గీతా విశ్వనాథ్ గారు, కాంగ్రెస్ పార్టీ జిల్లా ప్రెసిడెంట్ మాదేపల్లి సత్యానందరావు, ఇతర ప్రముఖులందరూ కూడా ఈరోజు ఇక్కడ ఇచ్చేసి ఈ కార్యక్రమంలో పాల్గొంటుంది. శ్రీమతి దేవరపల్లి రాజరాజేశ్వరి గారు 16వ వర్ధంతి సందర్భంగా అందరూ ఇక్కడ కలుసుకోవటం జరిగింది. పార్టీలకు అతీతంగా అందరూ కూడా అన్ని వర్గాలు ఇక్కడికి వచ్చి ఆవిడకి ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది. నాకు కూడా చాలా మంచి స్నేహితురాలు. ఎందుకంటే మేమిద్దరం పార్టీలు వేరైనప్పటికీ కూడా మరి నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఆమె చైర్మన్గా ఉండడం జరిగింది. తక్కువ వయసులోనే మరి ఆమె మన నుంచి దూరం కావటం చాలా దురదృష్టకరం. ఆవిడ సేవలు ఈ పిఠాపురం పట్టణం కానీ పిఠాపురం నియోజకవర్గం కానీ ఎప్పుడు మర్చిపోరు. నిజంగా సోదరి పట్ల అత్యంత అభిమానం ఉండి అందరినీ ఇక్కడ మరి అందరూ హాజరయ్యేలా చేసి ఆవిడకి జయంతి కానీ వర్ధంతి కానీ ఎప్పుడు కూడా మర్చిపోకుండా ఆవిడకి ఘనంగా ఆవిడ సేవలని ఎప్పటికప్పుడు గుర్తు చేసుకునే విధంగా నేను సోదరుడు శ్రీను గారిని అభినందిస్తున్నాను. సాధారణంగా మర్చిపోతుంటారు, ఒక సంవత్సరం అయిన తర్వాత గుర్తుండరు. కానీ రాజేశ్వరి గారిని ఎప్పుడు శ్రీను గారు చాలా బాగా గుర్తుంచుకోవటం, అంతేకాదు మమ్మల్ని అందరినీ ఇక్కడికి తీసుకొచ్చి ఆవిడకి ఘనంగా నివాళులిచ్చి ఆవిడని గౌరవించడం. అంటే ఆడబడుచుని మన భౌతికంగా ఉన్నా లేకపోయినా కూడా ఆవిడ చేసిన సేవలకి ఆవిడకి గుర్తింపుగా ఇవ్వడం, గౌరవం ఇవ్వడం, నివాళులు ఘనంగా అర్పించే విధంగా మంచి కార్యక్రమం ఏర్పాటు చేసినందుకు శ్రీను గారిని నేను హృదయపూర్వకంగా సోదరుడు శ్రీను గారిని, ఎందుకంటే ఆడబడుచు పట్ల అంత అభిమానం చూపిస్తున్నందుకు వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ రాజేశ్వరి దేవి గారికి మరొక్కసారి మా వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున మా అందరి తరఫున ఘనమైన నివాళులను అర్పిస్తుంది. ఈరోజు ఆర్ఆర్ పార్క్ నందు శ్రీమతి దేవరపల్లి రాజేశ్వరి గారి 16వ వర్ధంతి కార్యక్రమం జరుపుకోవడం చాలా మంచి సాంప్రదాయంగా ఇది మా సోదరులు పిసిసి కాంగ్రెస్ పార్టీ పిసిసి సభ్యులు మేడి శ్రీనివాసరావు గారు గడిచిన 16 సంవత్సరాల నుండి ప్రతి సంవత్సరం క్రమం తప్పకుండా కాకినాడ జిల్లాకు సంబంధించిన ఆల్ పార్టీస్ అందరినీ కూడా ఆయన ఇన్వైట్ చేయడం, ఈ కార్యక్రమాన్ని జయప్రదంగా చేయడం జరుగుతున్నది. ఇకపోతే కాంగ్రెస్ పార్టీకి దేవరపల్లి రాజేశ్వరి గారు చేసిన సేవలు ఏ ఒక్కరూ మరవలేని సేవలు. నేను ఈరోజు కాకినాడ జిల్లా పార్టీ అధ్యక్షుడిగా ఆమెకు ఎంతో ఘనంగా నివాళులు అర్పిస్తున్నాను.
ఈ కార్యక్రమమునకు మా యొక్క అధినాయకుడు పల్లం రాజు గారు, పిసిసి జనరల్ సెక్రటరీ రాంబాబు గారి తరఫున కూడా ఆమెకు నా యొక్క జోహార్లు అర్పించడం జరుగుతుంది.